వేదికపై ఉన్న పెద్దలు రామాచారి గారు, మా సోదరి వాణి, హరిబాబు గారు, రామచంద్రరావు గారు, సుభాష్, సూర్యప్రకాష్ గారు, ఆలూరి గారు, చేసిన మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆలూరి గారు. He has given a brief of so many companies which are coming and offering jobs today. And so, wide array of opportunities which is bringing in. It's a great effort. The most heartening thing what I see is, for the last 5 years, the participants, they are growing year by year. That's a great start. I think this effort has to be acknowledged. And the service what he is doing to the youth in general and Brahmin community is really, really commendable. There's no doubt about that. And this is a great opportunity to showcase your skill and showcase your talent. Don't think it is only, getting a job. You have come here only for that, but it is discovering your own potential. This should be your objective. And this is the first step. Getting a job is the first step. And then after this, and either you get a job or you get an experience. Everything has to be seen as an experience. So I would like to congratulate Aluri Garu and the entire team. They have been wonderful young service to the community. And all the participants who have come here, job seekers, my congratulations to all of you and all the best to all the participants. Good luck to you. 1-2 years experience గానే వాడుకొని ఆ తర్వాత మీరు జాబ్ ప్రొవైడర్ లాగా కావాలి. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. నేను కూడా ఒక లెక్చరర్ లాగా ప్రారంభించినాను. ఇప్పటిదాకా 15,000, మీకు ఎక్కువ జీతం, నాకు చాలా తక్కువ జీతం. 9,000తో నా జీవిత ప్రస్థానం మొదలుపెట్టినాను జేఎన్టీ యూనివర్సిటీలో లెక్చరర్గా. ఒక రెండేళ్ళు చాలా చెప్పంగానే మా గురువు గారు శ్రీ శివానందమూర్తి గారి ఆశీర్వచనంతో, నువ్వు ఎందుకన్నారు ఒక మాట, గురువుల మాట ఎప్పుడు, ఎప్పుడు గురువు గారు నేను కలుసుకుంటాను, వాళ్ళ మాట ఎప్పుడు కూడా నిజమవుతుందనడానికి నేనే నిదర్శనం. నువ్వు జీతం తీసుకోవడం ఏంటి, నువ్వే కోట్ల జీతాలు ఇవ్వాలి, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నారు అన్నమాట. కానీ అది నిజమే అయింది నా జీవితంలో. గురువులను గౌరవించండి. ఒక ఉద్యోగం వచ్చింది అంటే దాన్ని చాలా నిజాయితీగా, చాలా మంది అవసరం ఉన్నది, చాలా డిపార్ట్మెంట్స్లో, చాలా ప్లేసెస్లో యంగ్స్టర్స్ మంచి ఉద్యోగం నిజాయితీగా చేసే ఎంప్లాయీస్ కావాల్సిన అవసరం ఉంది. నా ఎరుకలో గవర్నమెంట్లోనే కాదు, అసలు ప్రైవేట్ పరంగా చాలా కావాల్సిన అవసరం ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. పెద్దల మాట సతిమూట అన్నట్టుగా మీ బాస్ చెప్పిన మాట వినండి. ఆ కంపెనీ గురించి చక్కగా క్షుణ్ణంగా దాని ఫిలాసఫీ ఏందో అర్థం చేసుకోండి. వాళ్ళకి అనుకూలంగా, కంపెనీకి అనుకూలంగా. ఎట్ ద సేమ్ టైం డోంట్ డివియేట్ యువర్ వాల్యూస్. ఎక్కడన్నా వాల్యూ లేని దగ్గర మనం పనిచేయద్దు. ఇక్కడ వాల్యూస్తో, విలువలతో కూడుకున్న ఉద్యోగ నిర్వర్తిస్తారని ఎక్కువ సమయం నేను తీసుకొని అందరూ వెయిట్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో ఆల్ ద బెస్ట్. ఇలా జాబ్ సీకర్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ నా తరఫున, మా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున కంగ్రాచులేషన్స్. మీ అందరికీ సాయంత్రం కంగ్రాచులేషన్స్ చెప్తారు అందరూ, మీ ఫ్యామిలీస్ అని నేను కలుస్తూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజంగా ఆవిడ మాటల్లో అవే కనిపించినాయి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గురు తుల్యులనే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి చెప్పారు అని అంటే దాన్ని ఏ రకంగా ఆచరించాలి అనేది మనం ఆ మార్గంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో మరో గురు తుల్యులు ఆయనకి పాదాభివందనంతో రాధాచారి గారిని మాట్లాడుతున్నారు. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వేదిక మీదటువంటి గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, సోదరి శ్రీమతి వాణిదేవి గారికి,
ప్రభాకరరావు గారికి, రామచంద్రరావు గారికి, సుభాష్ గారికి, హరిబాబు గారికి, సూర్యప్రకాష్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కోసం చెప్పని మన మధ్య జాగ్రత్తగా ఉండండి అని చెప్పని మాట్లాడుతున్నటువంటి కిషోర్ గారికి, ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధన మీద వేసుకొని యువతకు ఏదైనా మనం మంచి చేద్దామని చెప్పని ముందుకు వచ్చినటువంటి ఆలూరి గారికి, చంద్రమూడి గారికి, వారి కార్యవర్గ నిర్వాహక వర్గానికి అంతా కూడా, ఇక్కడికి వచ్చినటువంటి యువతకందరికీ కూడా పెద్దలకు నమస్కారం, చిన్నలకు ఆశిస్తున్నాను. నిజానికి వాళ్ళ చాలా మాట్లాడాలనిపిస్తున్నది, కానీ ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత 50 కంపెనీల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎదురు చూస్తున్న సందర్భంలో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కాదు, 2-3 విషయాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పని కిషోర్ చెప్పినప్పుడు ఏమిటి అనుకున్నాను జ్యోత్స్న మాట్లాడుతుంటే, కానీ చాలా జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు చాలు మీరు పాటిస్తే. తప్పకుండా పెద్దలు చెప్పినటువంటి మాటల్లో ఉండేటువంటి సారాన్ని మీరు గ్రహించాలి. ఇవాళ ఈ ప్రాంగణంలో మనం ఉన్నాము అని చెప్పనంటే ముందు మనం అందరం కూడా వాణిదేవి గారికి, తర్వాత ఆ కుటుంబానికి తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం. ఎక్కడైనా ఒక చోట మనం తప్పకుండా ఇలాంటి జాబ్ మీద ఏర్పరచుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంత గొప్పలైనటువంటి ప్రాంగణాన్ని మనకు ఇచ్చి మీరందరూ బాగుండాలని చెప్పని శుభాకాంక్షలు తెలిపి, మీకు ఇలా చేయడం అనేటువంటి నాకు కావాల్సినటువంటి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి తెలిపినటువంటి మాతృమూర్తి వాణిదేవి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు. ఇక ఆలూరి చంద్రమౌళి వాళ్ళు చేసినటువంటి పనిలో వాళ్ళు మాటికి చెప్తా ఉన్నారు, 5,000 కంటే ఎక్కువగా జాబ్స్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు దాదాపు 3,000 మంది దాకా వచ్చారు. కాబట్టి వలసినన్ని జాబ్స్ ఉన్నాయి, తీసుకోవడం మీలో ఉంది. మాట్లాడేటప్పుడు కానీ, మీరు అక్కడ కూర్చున్నప్పుడు కానీ, వారితో సంబంధపరుచుకున్నప్పుడు కానీ, వారితో సంభాషించినప్పుడు కానీ, కంపెనీస్తో మీరు చర్చించినప్పుడు కానీ, వారితో ఉన్నటువంటి కోఆర్డినేషన్తో ఉన్నప్పుడు కానీ చాలా మీరు జాగ్రత్తగా ఉండేసేసేసి మాట్లాడేసేసి ఆఫర్ లెటర్ తీసుకుని పోయేటువంటి స్థితిలో మీ యొక్క వాక్చాతుర్యాన్ని ప్రసాదించాల్సిందిగా నేను అమ్మవారిని కోరుతున్నాను. 2025 సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉందని ప్రార్థిస్తూ, నూతన సంవత్సరం శుభాకాంక్షలతో, నూతన ఆశలతో వచ్చేటువంటి మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పినటువంటి ఆశాభావంతో మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. Already got 3,000 already registrations in place. Now the total open positions, for today are 5,266. It's up to you how you grab the job. Okay? So we have positions in logistics, we have positions in BFSI sector. We have almost one company wants to hire 700 people in with Java, Python, automation, agile skills. And we also have so many, very big number in logistic, because how many are there here? SSC pass, 10th pass and ఎంత మంది ఉన్నారు ఇక్కడ? హలో 10th అందరు పాస్ అవుతారు, 10th పాస్ అయ్యి బీటెక్ చదువుతారు, ఐ నో. బట్ 10th వరకే చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులతో? ఓకే, ఇక్కడ కూడా లేరు, ఎందుకంటే 10th పాస్ అయిన ఎన్రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి దాదాపు 1,500 పొజిషన్స్ ఉన్నాయి. బైకర్, స్విగ్గీలో, జొమాటోలో అట్లా చాలా పొజిషన్స్ ఉన్నాయి. దే కెన్ ఎర్న్ మినిమం వేజెస్ యాక్చువల్లీ. ఓకే, ఫర్ సేల్స్ ఎనీబడి విత్ సేల్స్ ఫోర్స్ స్కిల్స్ హియర్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, సేల్స్ ఫోర్స్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇట్స్ అబౌట్ 5 questions or something. You have to take that exam. Okay?